ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను శుభవార్త 15వ అధ్యాయము. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చాలండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ద్రాక్షావల్లిని నేను. ఏమంటున్నాడండి? మనం ఆరాధించే దేవుడు ద్రాక్షావల్లి అయితే, ఆయన్ని సేవిస్తున్న మనం విశ్వాసులైన పిల్లలందరూ కూడా ఎవరని చెప్తున్నాడో తెలుసా? తీగలు మీరు. ఆమేన్. ఏమని చెప్తున్నాడండి? తీగలు మీరు. ప్రభు ఏమై ఉన్నాడో మనం ఏమై ఉన్నామో కూడా ఇక్కడ ఈ యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ద్రాక్షావల్లిని, నేను తీగలు మీరు. ఏమంటున్నాడండి? ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? ద్రాక్షావల్లి ఆయన అయితే తీగలు మనం కదా. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే, మన ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే మన జీవితాల్లో ఏం చేయాలి? ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడట? ద్రాక్షావల్లి. ఏమై ఉన్నాడు? ద్రాక్షావల్లి అయి ఉన్నాడు. మనమేమై ఉన్నామో తెలుసా? తీగలుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? తీగలుగా ఉన్నాం. ఇప్పుడు ద్రాక్షావల్లిలో తీగలైన మనం ఏం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, 4వ వచనాన్ని చదువుదాం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆమేన్. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇప్పుడు ద్రాక్షావల్లి అయిన దేవుడు చెప్తున్న మాట, తీగలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాయందు మీరు నిలిచి ఉండండి. ఆమేన్. నాయందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఆమేన్. ఇప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనలో నిలిచి ఉండాలన్నా, మనము ఆయనలో నిలిచి ఉండాలన్నా మనం ఏం చేయాలి? నిజంగా ఒక విశ్వాసి ప్రభునందు నిలిచి ఉన్నాడు అనటానికి, ఒక కుటుంబం ప్రభునందు నిలిచి ఉంది అనటానికి, ఒక సంఘం ప్రభునందు నిలిచి ఉన్న సంఘం అని చెప్పటానికి, ఆ సంఘంలో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం కనపడాలి? ఇక్కడ ప్రభు అంటాడు, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ప్రియులారా, చాలామంది ప్రభులో నిలిచిన వారుగా ఉండరు. ప్రభులో నిలిచిన వారుగా ఉండరు. ప్రభులో నిలవకపోతే వారిలో ప్రభు ఉండడు. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి అంటే, ప్రభునందు నిలిచి ఉండకపోతే మన జీవితాలు ఏమవుతాయి తెలుసా? ఆయనకి వేరే మనం బ్రతికినప్పుడు మన జీవితాల్లో వాడిపోయి ఎండిపోయేవారుగా ఉంటాం. ఈ రోజున చాలా కుటుంబాలు, చాలామంది వ్యక్తులు
దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు, కానీ ఎండిపోయిన అనుభవం. ఏ అనుభవం అండి? ఎండిపోయిన అనుభవం. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వాడిపోయిన అనుభవాలు, వాడిపోయిన అనుభవాలు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు క్రీస్తులో నిలిచి ఉంటే పచ్చగా వారి జీవితాలు ఉంటాయి. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? వాడిపోయి ఎండిపోయినవిగా ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయండి? వాడిపోయి ఎండిపోయినవిగా ఉంటున్నాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవైనా నేనైనా మనం పరీక్షించుకోవాలి. మనం ప్రభునందు ఉన్నామా? ప్రభు మనలో ఉన్నాడా? ప్రభునందు ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? ప్రభునందు ఉంటే మనకి కలిగే లాభాలేంటి? ప్రభునందు కలిగి ఉన్నప్పుడు మనం ఏ లక్షణాలు కలిగి ఉంటాం మనకి తెలియాలి. చాలామంది జీవితాల్లో దేవుని మందిరానికి వెళ్తే మేము క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉన్నాము అని అనుకుంటారు. ఆరాధనలో పాల్గొంటే లేకపోతే దేవుని సన్నిధికి కానుకలు ఇస్తే, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే చాలామంది అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? మేము క్రీస్తులో నిలిచి ఉన్నాం. ఏం నిలిచి ఉన్నాం? క్రీస్తులో నిలిచి ఉన్నామని భ్రమలో ఉంటున్నారు. ఈ రోజున ప్రపంచం యావత్తు కూడా భ్రమలో బ్రతికేస్తుంది. మందిరానికి వెళ్ళామా? ఆదివారం మేము క్రైస్తవులమే. మందిరానికి వెళ్ళామా? ఆరాధనలో పాల్గొన్నామా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మేము క్రైస్తవులమే, క్రీస్తులో ఉన్నవారమే అనుకుంటున్నారు. నిజంగా మీరు క్రీస్తులో నిలిచి ఉంటే, నీవైనా నేనైనా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా క్రీస్తులో నిలిచి ఉంటే వారిలో ఏముంటుందో తెలుసా? మొట్టమొదటిగా ప్రథమంగా నిలిచి ఉన్న వారిలో ఉండే లక్షణం ఏంటో తెలుసా? వారిలో జీవం ఉంటుంది. ఏముంటుందండి? చెప్పండి. జీవం ఉంటుంది. ఆయనలో మనము నిలిచి ఉంటే మనలోనికి ఆయన జీవం ఏమవుతుందో తెలుసా? ప్రవహించేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆయన నుండి అంటే ద్రాక్షావల్లి నుండి వేరైనటువంటి తీగ ఏమవుతుందండి? చెప్పాలి. వాడిపోయి ఎండిపోద్ది. ఎండిపోయిన దాంట్లోనికి చెట్టులో ఉన్న జీవం, ద్రాక్షావల్లిలో ఉన్న జీవం ప్రవహిస్తుందా? చెప్పండి. ప్రవహించదు. ఎందుకంటే అది ద్రాక్షావల్లి నుండి వేరైపోయింది. ఏమైపోయిందండి? వేరైపోయినప్పుడు ఆ యొక్క ద్రాక్షావల్లి నుండి ఎప్పుడైతే వేరైపోయిందో ఆ తీగ వాడిపోయి ఎండిపోతాయి. దాంట్లో ఏముండదో తెలుసా? జీవం ఉండదు. ఏముండదండి? అంటే అది నిర్జీవమైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిర్జీవమైనదిగా ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని మందిరంలోనే ఉంటారు, వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నిర్జీవంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? నిర్జీవంగా ఉంటాయి. చాలామంది జీవితాలు నిర్జీవమైన స్థితి. ఇంకో మాట చెప్పాలి అంటే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ప్రభు చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సార్దీసులో ఉన్న సంఘపు దూత సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణముగా నాకు కనపడలేదు గనుక. చాలు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సార్దీసు సంఘపు దూతతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ క్రియలు నేను ఎరిగాను. ఏమంటున్నాడండి? నీ క్రియలు నేను ఎరిగాను. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవి కావు.
నీ క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? నీవెలా ఉన్నావో తెలుసా? నా ఎదుట బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. అంటే ఆయనలో ఏం లేదు? క్రీస్తు ప్రభు వారి జీవం లేదు. ఎవరి జీవం? క్రీస్తు ప్రభు వారి జీవం లేదు. బ్రతికి ఉన్నాడన్న పేరు ఉంది, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో తెలుసా? మృతుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరి నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజున సంఘంలో ఉన్న నీవెలా ఉన్నావు? నిజంగా క్రీస్తు ప్రభు వారి జీవం నీలో ప్రవహిస్తుందా? క్రీస్తు ప్రభు వారి యొక్క జీవం నీలో ప్రవహిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయనలో జీవముండెను. ఏముండెను? యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటే ఏముంటుందో తెలుసా? నీలో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది. ఏముంటుంది? ఆ జీవం నిన్నేం చేస్తుందో తెలుసా? వెలిగించేదిగా ఉంటుంది. ఆమేన్. ఏం చేస్తుంది? క్రీస్తు ప్రభువారి యొక్క జీవం నీలో ప్రవహిస్తున్నప్పుడు ఆ జీవం నిన్నేం చేస్తుందో తెలుసా? వెలిగించేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? వెలిగించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి యొక్క జీవం నీలోనికి వస్తుందో ఆ జీవం నిన్నేం చేస్తుందో తెలుసా? వెలిగిస్తుంది. ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఒక వ్యక్తి వెలిగించబడినప్పుడు ఏం చేయబడినప్పుడు? వెలిగించబడినప్పుడు. ఇప్పుడు మీ ఇంటిలో చీకటి ఉంది. ఏముంది? చీకటి ఉంది. మీ ఇల్లంతా చీకటి కమ్ముకుంది. మీరు వెళ్ళి కరెంటు స్విచ్, లైట్ స్విచ్ వేశారు. లైట్ స్విచ్ వేయంగానే ఏమవుతుందో తెలుసా? లైట్ వెలుగుతుంది. ఏం వెలుగుతుంది? లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలగంగానే ఏమవుతుంది? ఇంటిలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా పారదోలపడి అన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి. ఆమేన్. అన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి. చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటి ఇల్లంతా అలుముకొని ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉందో మీకు కనపడుతుందా? చెప్పాలి. ఏ వస్తువు ఎక్కడ ఉందో మీకు కనపడద్దా? ఏ వస్తువు ఎక్కడుందో మనకి తెలియాలి అంటే ఆ ఇంటిలో ఏం కావాలి? వెలుగు కావాలి. ఏం కావాలి? వెలుగు కావాలి. నీ జీవితంలో కూడా దేవుని జీవం వచ్చినప్పుడు, దేవుని జీవం నీలోకి ప్రవహించినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? వెలిగించబడేవాడుగా ఉంటావు. అంటే నీలో ఉన్న చీకటి క్రియలు లయమవుతాయి. ఆమేన్. అంధకార క్రియలు లయమవుతాయి. నీలోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం వస్తుందో ఆ జీవం నిన్నేం చేస్తుందో తెలుసా? వెలిగించేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? వెలిగించేదిగా ఉంటుంది. నీలో ఉన్న అంధకార క్రియలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఏమవుతావు తెలుసా? నీవు ప్రతీది కూడా దేవుని జీవం నీకేం చేస్తుందో తెలుసా? ప్రత్యక్షపరుస్తుంది. ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది. అంటే నీ జీవితంలో ఏముండదో తెలుసా? నీ జీవితంలో అంధకారం అనేది ఉండదు. చీకటి అనుభవాలు నీలో ఉండవు. ఎందుకయ్యా అంటే నీలోనికి క్రీస్తు ప్రభువారి యొక్క జీవం ప్రవేశించింది కాబట్టి ఆ జీవం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? వెలిగిస్తుంది. ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. వెలిగించబడినప్పుడు నీలో ఏం కనపడతాయో తెలుసా? వెలుగు సంబంధిగా నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు? వెలుగు సంబంధిగా బ్రతుకుతావు. వెలుగు సంబంధిగా బ్రతికేవాడిలో ఏం కనపడతాయి? ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం.
వెలుగు ఫలము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి నీతి సత్యమను వాటితో కనబడుచున్నది. ఆమేన్. ఎప్పుడైతే నీలోనికి క్రీస్తు ప్రభువారి జీవం వస్తుందో నువ్వు వెలిగించబడతావు. నువ్వు వెలిగించబడినప్పుడు నీలో ఏం కనపడతాయో తెలుసా? మంచితనం. ఏం కనపడదే? క్రీస్తులో ఉన్నటువంటి మంచితనం నీలో కూడా కనపడుతుంది. ఆమేన్. ఈ రోజున నీలో అంధకార క్రియలు లయమైపోయి నీలో వెలుగు సంబంధమైన క్రియలు వస్తాయి. ఆ వెలుగు సంబంధమైనటువంటి వెలుగు ఫలం ఏంటి అంటే మొదటిది మంచితనం. ఏంటండి? మంచితనం. నీలో మంచితనం అవుతుంది. ఒకప్పుడు నువ్వు చెడ్డవాడివి, ఒకప్పుడు చుప్పనద్దనివి, ఒకప్పుడు నీవు లోక సంబంధిగా బ్రతికావు. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? మంచితనం అవుతుంది. ఏమవుతుంది? మంచితనం అవుతుంది. అంటే అర్థం ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించేవాడగా ఉంటావు. ఎలా ఉంటావు? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించేవాడగా ఉంటావు. ఇతరులను ద్వేషించవు, ఇతరుల మీద మత్సరపడవు, ఇతరుల మీద అసూయ పెంచుకోవు. నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగే ఎదటి వారిని కూడా ప్రేమిస్తావు. అలా నువ్వు ప్రేమించలేదు అనుకోండి, నువ్వు చీకటిలో ఉన్న వ్యక్తివి. ఎక్కడ ఉన్న వ్యక్తివి? చీకటిలో ఉన్న వ్యక్తి. చీకటిలో ఉన్న వ్యక్తికి ఏముండదో తెలుసా? జీవం ఉండదు. ఏముండదండి? జీవం ఉండదు. నిజంగా క్రీస్తు ప్రభు వారి యొక్క జీవం ఎవరిలోనికైతే ప్రవేశిస్తుందో వారు వెలిగించబడేవారుగా ఉంటారు. వెలుగు ఫలం ఏంటి అంటే మంచితనం. ఏంటండి? మంచితనం. నీలో నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటానికి నీలో కనపడేటువంటి మొదటి లక్షణం ఏంటో తెలుసా? క్రీస్తు జీవం నీలో ప్రవేశించి నువ్వు వెలుగుమయమయ్యి నువ్వేం చేస్తావో తెలుసా? మంచి పనులు చేస్తావు. ఏ పనులు చెప్పండి? మత్తయి శుభవార్తలో ఏమంటాడో తెలుసా? సత్క్రియల చేత మీరు వెలుగుచూ ఉండాలి. ఏ క్రియల చేత? సత్క్రియల చేత వెలుగుచూ ఉండాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడో తెలుసా? మంచితనం. నీతి యొక్క ఫలం ఏంటో తెలుసా? మంచితనం అంటాడు. ఏమంటాడని? మంచితనం అంటే మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. ఏంటి మంచి అయ్యా అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటం. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుందా? నీవు వెలిగింపబడిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈ రోజున ఒక ద్రాక్షావళిలో మనం నిలిచి ఉన్నామంటే ఆ ద్రాక్షావళిలో ఉన్న జీవం మనలోనికి ప్రవేశించాలి. ఆమేన్. ఆ జీవం మనలో ప్రవహించాలి. ప్రవహించలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆ చెట్టు నుండి వేరైపోయాం, ఆ ద్రాక్షావళి నుండి వేరైపోయాం. అందుకని మనం నిర్జీవ క్రియలు చేసేవారుగా ఉన్నాం. కొంతమంది బ్రతికి ఉండి కూడా మృతులుగా ఎందుకుంటున్నారో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నారు కానీ వారు ఎలా ఉంటారో తెలుసా? విగ్రహాల్లాగా ఉంటారు. ఎలా ఉంటారండి చెప్పండి? విగ్రహం చూస్తుంది, విగ్రహానికి కళ్ళు ఉంటాయి, విగ్రహానికి చెవులు ఉంటాయి, విగ్రహానికి ముక్కు ఉంటుంది, విగ్రహానికి నోరు ఉంటుంది, విగ్రహానికి కాళ్ళు ఉంటాయి, విగ్రహానికి చేతులు ఉంటాయి. విగ్రహానికి ఏముంటాయో తెలుసా? ఆకారం అంతా ఉంటుంది. కానీ విగ్రహం కదులుతుందా? మీరు ఎప్పుడైనా చూసారా? విగ్రహం రెప్పలేయటం మాట్లాడరే. విగ్రహం ఏమన్నా రెప్పలేస్తుందా? లేకపోతే వింటదా? మాట్లాడరో. ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? మాట్లాడితే అక్కడే చచ్చిపోతారు. గుండాకి ఏమవుతాం? గుండాకి అక్కడే చచ్చిపోతాం. అమ్మో విగ్రహం మాట్లాడటం ఏంటి అని. విగ్రహం ఏం చేస్తుందో తెలుసా? ఏమీ చేయదు. అది ఎక్కడ నిలబెట్టామో అక్కడే ఉంటుంది. కొంతమంది దేవుని మందిరంలో కూడా విగ్రహాల్లాగా ఉంటారు. ఎలాగా? విగ్రహాల్లాగా ఉంటారు. వాళ్ళు ఒక పాట పాడరు, చప్పట్లు కొట్టరు. వారు దేవుని కొరకు ఎక్కడికి నడిచిన వారుగా ఉండరు. వారు ఏం చేయరో తెలుసా? ఒక పరిచర్య చేయరు. వారికి ఏ బాధ ఉండదండి, ఏ భారం ఉండదు. దేవుని మందిరానికి వచ్చామా వెళ్ళామా. వారి జీవితాలు ఎలా ఉంటారో తెలుసా? విగ్రహాల్లాగా ఉంటారు.
వారిలో జీవం ఉండదు. జీవం లేని విగ్రహం ఎలాగైతే ఉంటుందో కొంతమంది అలాగే ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి మందిరాన్ని గురించి ఏం పట్టించుకోరు, దైవజనుని గురించి పట్టించుకోరు, వాక్యాన్ని గురించి పట్టించుకోరు. కొంతసేపు గడిపేమా, ఇవాళ ఆదివారం కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, వచ్చిన తర్వాత ఏమి ఉన్నామో ఆ విన్న వాక్య ప్రకారం నడిచిన అనుభవాలు ఉండవు. కొంతమంది దేవుని మందిరంలో కూర్చుని ఉంటారు కానీ వారు చలనం లేని వారుగా ఉంటారు. ఎలా ఉంటారు? చలనం లేని వారుగా ఉంటారు. అంటే వీరిలో ఏం లేదు? జీవం లేదు. ఏం లేదండి? జీవం లేదు. జీవం ఉన్నవాడు ఏం చేస్తాడు? కదులుతాడు. జీవం ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? పని చేస్తాడు, మాట్లాడతాడు. వాడు ఏం చేస్తాడు అంటే అన్నీ గ్రహిస్తాడా గ్రహించడా? చచ్చిపోయినోడిని మనం కొట్టామనుకో ఏమన్నా మాట్లాడతాడా? మాట్లాడతాడా? చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఒకసారి కూర్చోడండి, అరే లేరా అని. ఆడు స్పందిస్తాడా? అబ్బా దెబ్బ తగులుతుంది ఉండరా అంటాడా? కొట్టుకో అని బీసుకుపోయి అట్లాగే ఉంటాడు. ఎట్లా ఉంటాడు? బీసుకుపోయి అట్లాగే ఉంటాడు. కొంతమంది ఇలాగే ఉంటారు. వాక్యం చెప్పు, నాలో మాత్రం పరివర్తన రాదు, నాలో మాత్రం మార్పు రాదు, నాలో మాత్రం ఏ యొక్క క్రియ ఉండదు. కారణం ఏంటో తెలుసా? వారిలో జీవం లేదు. ఏం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో లేవని అర్థం చేసుకోవాలి. క్రీస్తు నుండి నువ్వు వేరైపోయావు కాబట్టి, క్రీస్తు యొక్క జీవం నీలోనికి రావట్లేదు కాబట్టి నువ్వు వెలిగించబడలేకపోతున్నావు. నీలోకి వెలుగు రావట్లేదు కాబట్టి నీలో ఏం లేవు తెలుసా? సత్క్రియలు లేవు. ఏం లేవు అండి? సత్క్రియలు లేవు. ఈ రోజున నిజంగా క్రీస్తులో ఎవరైతే నిలిచి ఉంటారో వారిలోనికి ఏమొస్తుందో తెలుసా? జీవం వస్తుంది. జీవం ప్రవహిస్తుంది. ఏం చేస్తుంది? జీవం ప్రవహిస్తుంది. ఆ జీవం ఏం చేస్తుంది అంటే వారిని వెలిగించేదిగా ఉంటుంది. వెలుగు ఫలం ఏంటి అంటే మంచితనం. చెప్పండి, మంచితనం, నీతి, సత్యమను వాటిలో వారిలో ఏముంటుందో తెలుసా? జీవం ప్రవహిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క జీవం ప్రవహిస్తున్నప్పుడు మంచితనం ఉంటుంది, నీతి క్రియలు ఉంటాయి, అవినీతి క్రియలు లయమైపోతాయి, అక్రమం లయమైపోతుంది. ఏముంటుందో తెలుసా? దేవుని నీతితో నింపబడతారు. దేంతో నింపబడతారండి? దేవుని నీతితో నింపబడతారు. వారిలో ఏముంటుంది అంటే సత్యం ఉంటుంది. ఏముంటుందండి? సత్యం. వారు చేసేవన్నీ సత్యమైనటువంటి కార్యాలు. అబద్ధాలు ఉండవు. ఏముండవండి? అబద్ధాలు ఉండవు. వేషధారణ ఉండదు. వారిలో ఏముండవు అంటే రహస్య కార్యాలు ఉండవు. ఏ కార్యాలు ఉండవు? రహస్య కార్యాలు ఉండవు. ఈ రోజున ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీలో నీతి క్రియలు లేవు అంటే దేవుని జీవం నీలో లేదని నువ్వు గుర్తించు. దేవుని జీవం నీలో లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు నుండి వేరైపోయావని నువ్వు గ్రహించాలి. ఏం చేయాలి? క్రీస్తు నుండి వేరైపోయావని గ్రహించాలి. క్రీస్తు నుండి వేరైపోయావు కాబట్టి క్రీస్తులో ఉన్న జీవం నీలో ప్రవహించట్లేదు. క్రీస్తులో ఉన్న జీవం నీలో ప్రవహించట్లేదు. నిజంగా క్రీస్తు ప్రభువారిలో నువ్వు నిలిచి ఉంటే ఆయనలో ఉన్న జీవం నీలో ప్రవహిస్తుంది. నీలో ప్రవహించినప్పుడు ఆ జీవం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను వెలిగిస్తుంది. ఆమేన్ చెప్పండి. వెలిగించినప్పుడు ఒక దీపాన్ని మనం వెలిగించాం, ఒక క్యాండిల్ని మనం వెలిగించాం, లేకపోతే ఒక దివిటీని మనం వెలిగించాం. వెలిగించిన ఆ యొక్క దీపం అనేక దీపాలని వెలిగిస్తుంది. ఏం చేస్తుంది? అనేక దీపాలని, ఒక క్యాండిల్ వెలిగించిన తర్వాత అనేకమైనటువంటి క్యాండిల్స్ని వెలిగించవచ్చా లేదా? వెలిగించవచ్చు. మరి ఎవరినైనా నువ్వు వెలిగించావా? మాట్లాడాలి. ఎవరినైనా వెలిగించావా? వెలిగించడం అంటే ఏంటంటే అర్థం ప్రభు యొద్దకు నడిపించటం. ఆమేన్. ప్రభు యొద్దకు నడిపించగలుగుతావు. మరి నీ జీవితంలో ఎవరిని నువ్వు ప్రభు యొద్దకు నడిపించట్లేదు అంటే అర్థం ఏంటి?
నువ్వు వెలుగుతున్నావా? నువ్వు వెలుగుతున్నావా? ఎవరిలోనైతే జీవం ఉంటుందో ఆ జీవం ఏం చేస్తుందో తెలుసా? వారిని వెలిగించేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? వెలిగించేదిగా ఉంటుంది. ఇప్పుడు వెలిగించబడిన ఆ వ్యక్తి అనేక మందిని వెలిగించగలుగుతాడు. ఈ రోజున మరి నువ్వు వెలుగుతూ ఉన్నావా? ఆరిపోయిన ఆ దీపంలాగా ఉన్నావా? దావీదు అంటాడు, నా ఆత్మదీపాన్ని వెలిగించువాడవు నువ్వేనయ్యా. ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. దావీదు ఏమంటాడో తెలుసా? నా దీపమును వెలిగించువాడవు నీవే. నిజమే. ఒకప్పుడు దావీదు దీపం ఆరిపోయింది. పాపం చేసి బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన దీపం ఆరిపోయింది. ఏమైందండి? ఆత్మదీపం ఆరిపోయింది. ఆత్మదీపం ఆరిపోయినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభువా నా ఆత్మదీపాన్ని నేను వెలిగించు ప్రభువా అంటే, దేవా నన్ను కనికరించు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచే, సమ్మతి గల మనసును నాకు దయచేయండి, హిస్సోపుతో నన్ను కడగండి, ఇదిగో స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించండి, నీ రక్షణ ఆనందం నాకు దయచేయ్యా, నా ఆత్మదీపం ఆరిపోయింది ప్రభువా వెలిగించవా అని దేవుని సన్నిధిలో గోజాడుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆత్మదీపాన్ని వెలిగించిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? ఆత్మదీపాన్ని వెలిగించిన వాడగా ఉన్నాడు. అందుకే నా దీపమును వెలిగించువాడవు నీవే. ఏమన్నాడని? నా దీపమును వెలిగించిన వాడు నీ. నిజమే, నీ దీపం వెలుగుతూ ఉంటే నీ మీదకి సుడిగాలు రావచ్చు, జడివానలు రావచ్చు. ఆ సుడిగాలిలోనైనా జడివానలోనైనా నీ దీపము ఆరిపోదు. ఆమేన్. నీ దీపము ఆరిపోదు. నీవు సాకులు చెప్పవు. అమ్మా ప్రార్థనకి రాలేదు అంటే ఏమని చెప్తావు? వర్షం వచ్చిందయ్యా. ఏమొచ్చింది? వర్షం వచ్చిందయ్యా. యేసన్న గారు ఏమన్నాడో తెలుసా? సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. దేవుడు వెలిగించిన దీపం సుడిగాలైనా జడివానైనా ఏమవుదో తెలుసా? ఆరిపోదు. ప్రకృతిలో ఎదురయ్యేటువంటి అవరోధాలు ఆటంకాలను అధిగమించేదిగా ఉంటుంది. ఈ రోజున నీ జీవితంలో అమ్మా ఏం ప్రార్థనకు రాలేదంటే ఏమని చెప్తావు తెలుసా? వర్షం వచ్చింది. ఏమొచ్చింది? వర్షం వస్తే నీ ఆత్మదీపం ఆరిపోద్దా? మొక్క మలిసిపోయి నువ్వు చెట్టు అయిపోతావా? అమ్మో కోరిపల్లు ఎంతమంది చెట్లు అయిపోయారండి, ఎంతమంది చెట్లు అయిపోయారండి. వింత వింతగా పేపర్లో రాశారు కదా. ఏమని రాశారు తెలుసా? మన వచ్చినటువంటి తుఫాన్లు తడిసిపోయి వారు తడిసిపోయిన వెంటనే మొక్క మొలిసి చెట్లుగా మారిపోయారు. వింతైన సంఘటన కోరేపల్లిలో జరిగిందండి అని పేపర్లో న్యూస్లో వచ్చింది కదా. మీరే సాక్షులు కదా, మీరే సాక్షులు. ఏ దెయ్యం పట్టిందో అనుకో, ఏదో అనారోగ్యం వచ్చిందనుకో, అప్పుడు నువ్వు రావా? వర్షం వస్తే అయ్యా వర్షం వస్తే వచ్చింది, గుడికి వేసుకుని వెళ్దాం, వర్షం వస్తే వచ్చింది ఆటో వేసుకుని వెళ్దాం, ఏం వేసుకుని వెళ్దాం? తీసుకురావా మోషే గారు? వర్షం వచ్చిన ప్రార్థన తీసుకురారా? మరి ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు ఆరిపోతుంది నీ ఆత్మదీపం?
నిజంగా జీవం అనేది నీలో ప్రవహిస్తే, దేవుని జీవం నీలో ప్రవహిస్తే వెలిగించబడాలి కదా. నీలో నీతి క్రియలు ఉండాలి కదా. నీలో ఏముండాలి? మంచితనం ఉండాలి కదా. నీలో ఏముండాలి అంటే సత్యం ఉండాలి కదా. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి మేము క్రీస్తులో ఉన్నామండి, మేము క్రైస్తవులం అండి. క్రైస్తవుడు అనేవాడు క్రీస్తుని అనుసరించేవాడు. ఆమేన్. క్రీస్తు ప్రభువారిని అనుసరించేవాడు, ఆయనలాగా బ్రతికేవాడు క్రైస్తవుడు. అందరు కాదు, అందరు కాదు. ఈరోజున క్రీస్తులో ఉంటే జరిగేది ఏంటంటే మొట్టమొదటిది ఆయన జీవం నీలో ప్రవహిస్తుంది. ఆమేన్. రెండవ మాట చెప్తా. ఆయనలో మనం ఉన్నాం అనుకోండి, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది అంటే చూడండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో ఉంటావో నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆమేన్. ఎవరు ఉంటారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారిలో ఎవరు నివాసం చేస్తారో తెలుసా? సత్యస్వరూపియగు ఆత్మ. ఏంటండి? సత్యస్వరూపియగు ఆత్మ వారిలో నివసించేదిగా ఉంటుంది. ఆమేన్. వారిలో నివసించేదిగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు అనుకోండి, నువ్వు క్రీస్తులో ఉంటే నీలో ఎవరు ఉంటారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు నివసించాడు అనుకోండి, నీలో ఏం జరుగుతుందో తెలుసా? జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారై గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు క్రీస్తులో మనం ఉంటే క్రీస్తు మనలో ఉన్న ఎడల మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మన శరీరము పాపము విషయమై, దేని విషయమై? పాపము విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఎవరైతే క్రీస్తులో ఉంటారో నిలిచి ఉంటారో వారిలో క్రీస్తు ప్రభువారు ఉంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. వారు క్రీస్తు ప్రభువారు వారిలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే వారి శరీరం పాపం విషయమై మృతమైపోతుంది. ఆమేన్. దేని విషయమై? పాపం విషయమై మృతమైపోయి ఆత్మ విషయమై జీవించేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తి క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడయ్య అంటే ఆ వ్యక్తి యొక్క శరీరము పాపం విషయమై చనిపోద్దట, మృతమైపోద్దట. మరి దేవుని మందిరానికి వస్తూ కూడా నీలో పాప క్రియలు చావలేదంటే నువ్వు క్రీస్తులో ఉన్నావా?
అమ్మా, క్రీస్తులో ఉన్నావా? దేవుని వాక్యం తేటగా చెప్తుందిగా. ఒక వ్యక్తిలో క్రీస్తు ప్రభు వారు ఉంటే, ఒక వ్యక్తి క్రీస్తులో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ శరీరము పాపం విషయమై మృతమైపోతుంది. ఆమేన్. ఈ శరీరం పాపం విషయమై మృతమైపోతుంది. మరి నీ శరీరం పాపం విషయమై మృతమైందా? నేత్రాశ విషయమై మృతమైందా? ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని మందిరానికి వస్తారు, ఫుల్లుగా తాగుతారు. ఏం చేస్తారు చెప్పండి? కుతంతా ఫుల్గా తాగుతాడు. ఇతడు క్రీస్తులో ఉన్నవాడేనా? మాట్లాడరు. దేవుని మందిరానికి వెళ్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఇతడు క్రీస్తులో ఉన్నవాడేనా? మాట్లాడరే. క్రీస్తులో ఉన్నవాడేనా? క్రీస్తులో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? శరీరము పాపం విషయమై మృతమవుతుంది, మృతమైపోతుంది, చచ్చిపోతుంది. చచ్చిపోయిన వాడు ఏమైనా చేయగలుగుతాడా? ఇందాక చెప్పానుగా, చచ్చిపోయినవాడు ఏమైనా చేయగలుగుతాడా? అందమైన అమ్మాయి వెళ్తుంది, శవం పక్క నుంచి శవం టైం అన్నాడు, తిరుగుతుందా? మాట్లాడరే. తిరుగుతుందా? రమేష్ ఇప్పుడైనా చూసావా? ఎప్పుడైనా చూసావా? మరి చచ్చిపోయినోడికి ఏముండవు? మాట్లాడండి. వాడికి కోరికలు ఉండవు, పాపపు కోరికలు ఉండవు. ఏ కోరికలు? పాపపు కోరికలే కాదు, ఏ కోరికలు కూడా ఉండవు. ఇక్కడ ఒక క్రైస్తవుడు క్రీస్తులో జీవిస్తే శరీర వశమై ఏమవుతాడో తెలుసా? చనిపోయిన వాడుగా ఉంటాడు, మృతమైన వాడుగా ఉంటాడు. అటు చూసేటప్పుడు నేను చచ్చిపోయాను కదా, దాన్ని చూడకూడదు. చచ్చిపోయినోడు చూస్తాడా? చూడ్డు. చచ్చిపోయినోడు ఏమైనా చేయగలుగుతాడా? ఏమి చేయలేడు. ఎందుకంటే నా శరీరం చనిపోయింది, మృతమైపోయింది. ఇక నేను నిర్జీవమైనటువంటి వ్యక్తిని, నాలో జీవం లేదు అని తన శరీరంలో ప్రతి అవయవం, ప్రతి అంగం కూడా పనిచేయదు. పాపం విషయమై నీ అవయవాలు పని చేయకుండా ఉండునుగాక. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పాపం విషయమై మృతుడమైపోతావు. ఈ రోజున దేవుని మందిరాల్లో, దేవుని మందిరానికి వెళ్ళి తాగి తందనాలాడుతూ వ్యభిచారిస్తూ, ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నాడు. ఏంటో తెలుసా? పెద్దమాల. ఏమాల? సంఘంలో పెద్దమాల అండాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాపం విషయమై శరీరం మృతమైపోద్దంట. ఏమైపోద్ది? మరి నీ శరీరం మృతమైందా? క్రీస్తులో ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? మన శరీరం పాపం విషయమై మృతమైపోవాలి. ఆమేన్. పాపపు క్రియలు మనలో ఉండకూడదు, శరీర క్రియలు మనలో ఉండకూడదు, శరీర ఆశలు మనలో ఉండవు. వాడేమవుతాడో తెలుసా? నీతి విషయమై, ఆత్మ నీతి విషయమై జీవించేదిగా ఉంటుంది. నీతి మార్గాల్లో నడుస్తాడు. ఎలా నడుస్తాడు? నీతి మార్గాల్లో నడుస్తాడు. మరి మన శరీరం సావలేదంటే అర్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తులో ఉన్నవారం కాదు. ఏమయ్యాం తెలుసా? క్రీస్తు నుండి చెప్పండి వేరైపోయిన వారం. అందుకనే నీవు శరీర సంబంధిగా ఇంకా బ్రతుకుతున్నావు. సంఘంలో ఉండి కూడా, ప్రతిష్ఠితమైన సంఘంలో ఉండి ఇంకా శరీర సంబంధిగా బ్రతుకుతున్నావు అంటే నీ శరీర కోరికలను చంపుకోవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో ఉన్నవాడు కాదు. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు పాప మరణ నియమాల నుండి నిన్ను విడిపిస్తుంది. 2వ వచనంలో ఏం రాయబడి ఉంది? రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి విడిపించెను. ఆమేన్. ఎక్కడి నుంచి విడిపిస్తుంది? పాప మరణ నియమాల నుండి విడిపిస్తుంది. మరి నువ్వు విడిపించబడ్డావా? దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మన జీవితాల్లో క్రీస్తులో మనం జీవించాలి. ఎవరిలో జీవించాలి? క్రీస్తులో జీవించాలి.
మొదటిది, క్రీస్తులో జీవిస్తే ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది. ఆ జీవం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? వెలిగించేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? వెలిగించేదిగా ఉంటుంది. ఆ జీవం మనల్ని వెలిగించినప్పుడు మనలో ఏం కనపడతాయో తెలుసా? మంచి క్రియలు, నీతి క్రియలు, సత్యాన్ని అనుసరించేవారుగా ఉంటాం. 2, మనలో క్రీస్తు ప్రభు వారు జీవిస్తే, మనం క్రీస్తులో మనం ఉంటే మనలో జరిగేది ఏంటో తెలుసా? పాపం విషయమే మన శరీరము మృతమైపోతుంది. ఏమైపోతుంది? మన శరీరము పాపం విషయమై మృతమైపోతుంది. పాపం విషయమై మృతమైపోతుంది. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? క్రీస్తులో ఉంటే నీకు నీవే ఒక బౌండరీ గీసుకుంటావు. ఏం గీసుకుంటావు? ఒక బౌండరీ గీసుకుంటావు. ఆ సర్కిల్ మధ్యలోనే నీ జీవితాన్ని ఉండాలి అని అనుకుంటావు. నీ కనులతో ఒక ప్రతిష్ఠ చేసుకుంటావు. నీ పెదాలని ప్రతిష్ఠ చేసుకుంటావు. నీ చెవులను ప్రతిష్ఠ చేసుకుంటావు. నీ చేతులు, నీ అవయవాలు అన్నీ కూడా ఏం చేస్తావో తెలుసా? క్రీస్తు ప్రభువారికి ప్రతిష్ఠత చేసేవాడుగా ఉంటావు. ఈ చేతులు క్రీస్తు కొరకే, ఈ నోరు క్రీస్తు కొరకే, ఈ కన్నులు క్రీస్తు కొరకే, ఈ శరీరము ఏ పని చేసినా దేవుని కొరకే పని చేయాలి అనే ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి ఈ లోకంలో నువ్వు బ్రతికేవాడుగా ఉంటావు. ఈ లోకంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? క్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరిచేవాడుగా ఉంటావు. ఆమేన్. మరి నీలో శరీర క్రియలు చచ్చిపోయినాయా? పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడా. ఆయన శరీరాన్ని ఏం చేశాడో తెలుసా? సిలువ వేశాడు. ఏం వేశాడండి? సిలువ వేశాడు. పాపం విషయమై ఆయన శరీరాన్ని సిలువ వేసి చంపేశాడు. ఏం చేశాడండి? చంపేశాడు కాబట్టే ఇంకా కింద ఏం రాయబడి ఉంటుందో తెలుసా? చూడండి, కింద వచనాల్లో రోమపత్రిక 9వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. కానీ ఆత్మచేత 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. మనం దేని చేత మన శరీరాన్ని చంపాలి అంటే ఆత్మచేత. దేని చేత? పరిశుద్ధాత్మ చేత మన శరీరాన్ని మనం చంపగలిగినప్పుడు మనం జీవించేవారుగా ఉంటాం. ఆమేన్. ఈరోజున చాలామంది జీవితాల్లో క్రీస్తులో జీవించట్లేదండి. భ్రమలో ఉన్నారు. లోకమంతా భ్రమలోనే ఉంది. మేము క్రీస్తులోనే ఉన్నాము అనుకునేటువంటి భ్రమలో ఉన్నారు. నిజంగా క్రీస్తులో ఉన్న వారిని జీవితంలో ఆయన జీవం ప్రవహిస్తుంది. ఆ జీవం ఆ వ్యక్తిని వెలిగిస్తుంది. ఏది మంచో, ఏది చెడో, ఏది యోగ్యమైనదో, ఏది అయోగ్యమైనదో వారు తెలుసుకోగలుగుతారు. రెండవది, క్రీస్తులో ఉంటే ఈ శరీరం ఏమవుతుందో తెలుసా? పాపం విషయమై మృతమైపోతుంది. ఏమైపోతుంది? మృతమైపోతుంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? జీవింపజేస్తుంది. ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. మూడో విషయం చెప్తా. క్రీస్తులో మనం నిలిచి ఉంటే మనలో ఏం కలుగుతుందో తెలుసా? ఒక మాట మీరు నా వైపు చూడండి. క్రీస్తులో మనం ఉంటే క్రీస్తు యొక్క స్వభావం
మనలో కనపడుతుంది. ఎవరిలో కనపడుతుంది? మనం క్రీస్తులో ఉంటే, ద్రాక్షావళిలో ఉంటే, ద్రాక్షావళి యొక్క స్వభావం తీగల్లో కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పండి. తీగల్లో ఉంటుందా ఉండదా? ఒక ఉదాహరణ మీకు చెప్తా, బాగా వినండి. నా వైపు చూడండి, తర్వాత రిఫరెన్స్ చెప్తాను. నా వైపు చూడండి. మనకి సమీపంగా మనం ఇప్పుడు చూసే ఒక చెట్టు, తుమ్మ చెట్టు ఉంది. ఏ చెట్టు? తుమ్మ చెట్టు ఉంది. తుమ్మ చెట్టు బెరడ, చెట్టు యొక్క బెరడ మొదలని మనం నరికేమనుకోండి, చిన్న పేడు తీసామనుకోండి, బెరడు తీసామనుకోండి, అక్కడి నుంచి ఏం స్రవిస్తుంది? తుమ్మ చెట్టు తెలుసా మీకు? మా చిన్నప్పుడు తుమ్మ చెట్టు బంక తీసుకుని పుస్తకాలు కతికించుకునేవాళ్ళం. తుమ్మ చెట్టు నుంచి ఏమవుతుందో తెలుసా? బంక ఏమవుతుంది? బంక వస్తుంది. కొమ్మను నరికినా అదే వస్తుంది. ఏం నరికినా చెప్పండి. ఇప్పుడు మొదలు నరికేమనుకోండి, బంకే వస్తుంది. కొమ్మ నరికేమనుకోండి, ఏమవుతుంది? మాట్లాడరు, బంకాయకు వస్తుంది. లేకపోతే కొమ్మ నరిగితే బంగారం వస్తుందా? మాట్లాడరే, బంగారం వస్తుందా? లేదు. దాని స్వభావం ఏంటంటే బెరడు తీయంగానే దాంట్లో నుంచి ఏం రావాలో తెలుసా? బంక, జిగురు, గమ్ము రావాలి. దాని స్వభావం అది. క్రీస్తు ప్రభువారిలో మనం ఉంటే, క్రీస్తు ప్రభువారిలో ఉన్న స్వభావం మనము కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనం నిజంగా క్రీస్తు ప్రభువారిలో ఉంటే ఆయనలో ఉన్న స్వభావం మనలో ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ద్రాక్ష వల్లిలో ఉన్న స్వభావం ద్రాక్ష తీగల్లో కూడా ఉండాలా వద్దా? ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటే క్రీస్తు యొక్క స్వభావం ఎలాంటిది? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం ఏంటి? పరిశుద్ధుడు. ఆమేన్ చెప్పండి. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఏమై ఉండాలి? మరి మీరు పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నారా? నేను సాత్వికుడును అంటాడు. సాత్వికం నీలో ఉందా? మాట్లాడరే. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని. ఏ మనసు? దీన మనసు కలిగిన వాడిని. మరి సాత్వికము, దీన మనసు నీలో ఉందా? క్రీస్తులో ఉన్నావా? నువ్వు క్రీస్తు నుండి వేరయ్యావా? చెప్పరే. క్రీస్తులో ఉంటే క్రీస్తు స్వభావం నీలో ఉండాలి. అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధుడు, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు, ఆయన ప్రేమస్వరూపి. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే అన్నిటినీ సహించేవాడు. ఏం చేసేవాడు? సిలువ శ్రమలు సహించాడు. అందుకే ప్రభు చెప్పాడు శిష్యులతో, మిమ్ములను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నా. ఎక్కడికి పంపిస్తున్నా? తోడేళ్ల మధ్యకు, గొర్రెల వలె మిమ్మల్ని పంపిస్తున్నా. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెల్ని ఏం చేస్తాయండి? ప్రేమిస్తాయా? మాట్లాడరా. ప్రేమిస్తాయా? ఏం చేస్తాయి? గాయించేస్తాయి, చంపేస్తాయి. ఏం చేస్తాయండి? చంపేస్తాయి. వాటి స్వభావం ఏంటంటే గొర్రె పిల్లలని చీల్చి చంపేస్తాయి. ఇప్పుడు లోకం కూడా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? హింసిస్తుంది. ఏం చేస్తుంది? హింసిస్తుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది, హేళన చేస్తుంది, అవసరమైతే చంపుతుంది. మనం ఏం కలిగి ఉండాలి అంటే క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారు సహించిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు సాత్వికుడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు దీన మనసు కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సంఘం కూడా ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో ఏముండాలి? దీనత్వం కనపడాలి, పరిశుద్ధత కనపడాలి. సంఘంలో ఏం కనపడాలి అంటే సాత్వికం కనపడాలి, ఓర్చుకునే స్వభావం కనపడాలి. ఏం కనపడాలి? ఓర్చుకునే స్వభావం. క్రీస్తులో ఉన్న స్వభావం మీలో కూడా కనపడాలి.
ఆమె చెప్పరా? క్రీస్తులోనే ఉన్న స్వభావం మీలో కూడా కనపడినప్పుడు ఏమొస్తుందో తెలుసా? దేవునికి మహిమ వస్తుంది. ఏమొస్తుంది? అరే, దేవుని సంఘానికి వెళ్తున్నారా, నిజంగా క్రీస్తు ప్రభువారిలాగా ఉన్నాడురా. ఎవరిలాగా? క్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఈయనే క్రీస్తు ప్రభువారిలాగా ఉన్నాడు, ఆయనను ప్రత్యక్షపరుస్తున్నాడు అని దేవునికి ఏమొస్తుందో తెలుసా? మహిమ వస్తుంది. ఆమేన్. మహిమ వస్తుంది. నువ్వు క్రీస్తులో ఉంటే ఆయన స్వభావం నీలో ఉంటుంది. ఏముంటుంది? నువ్వు క్రీస్తు నుండి వేరైతే నీలో ఏమొస్తుందో తెలుసా? శరీర సంబంధమైన స్వభావం, ఆదాము నుంచి వచ్చిన స్వభావం నీలో వస్తుంది. నిజంగా క్రీస్తులో ఉన్నవాడు ఆదాములో ఉన్న స్వభావం నుండి విడుదల పొంది క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించిన వాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నువ్వు క్రీస్తునందు ఉంటే ఆయన స్వభావం నీలో ప్రవహించాలి. ఏ స్వభావం చెప్పండి? సంఘంలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? క్రీస్తు లాంటి స్వభావం ఎంతమందికి ఉంది? మందిరానికి వచ్చేసి బైబిల్ పట్టేసుకుని చక్కగా ముసుకేసుకుని వచ్చేస్తే సరిపోదా? నువ్వు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తు నుండి వేరై బ్రతుకుతున్నావా? క్రీస్తు నుండి వేరై బ్రతికితే ఏం జరుగుతుంది? ఒకసారి చదవండి. క్రీస్తు నుండి వేరై ఉంటే 5వ వచనం, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చేయలేరు? వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమీ చేయలేరు. ఇక్కడ చూడండి, మనం వేరై ఉంటే మనం ఏమవుతామో తెలుసా? ఎండిపోయిన వారుగా ఉంటాం. 6వ వచనం చదవండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఏమవునంట? క్రీస్తు నుండి ఎవరైతే వేరైపోతారో వారి జీవితాలు ఏమవుతాయి తెలుసా? ఆధ్యాత్మికంగా ఎండిపోతారో, అన్ని విషయాల్లో ఎండిపోయేవారుగా ఉంటారు. వారు ఏమవుతారో తెలుసా? ఎండిపోయిన వారిని బయట పారవేయబడతారు. ఎక్కడ? నువ్వు క్రీస్తునందు లేకపోతే నువ్వు ఎక్కడ పారవేయబడతావు తెలుసా? వెలుపట. ఎక్కడ? వెలుపట. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఎక్కడ ప్రవేశిస్తారు? విశ్రాంతిలో ప్రవేశిస్తారు. పాపములో ఉండి నువ్వు చనిపోతే పాతాళం వచ్చి నిన్ను పట్టుకుని పోతుంది. నువ్వు పాపంలో ఉండటానికి కారణం ఏంటంటే క్రీస్తు నుండి వేరైపోయావు. ఏమైపోయావు? క్రీస్తు నుండి వేరైపోయావు. వేరైపోయినటువంటి తీగ ఏమవుతుంది అంటే ఎండిపోద్ది. మనుషులు ఆ ఎండిపోయిన తీగల్ని పోగు చేసి అగ్నిలో పడవేస్తారు. ఎక్కడ పడేస్తారు చెప్పండి? మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. క్రీస్తు నుండి వేరైపోయినప్పుడు మనం ఏమవుతాం తెలుసా? ఎండిపోతాం. ఏమవుతాం? ఎండిపోయిన కొమ్మకి ఫలాలుగా ఫలిస్తాయా? చెప్పరా? ఫలాలు ఫలిస్తాయా? క్రీస్తు నందు నిలిచిన వాడు బహుగా ఫలిస్తాడట. ఎలాగా చెప్పండి? క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఈ జీవితం చెప్పాలి, ఫలభరితమైన జీవితం. ఎలా ఫలిస్తారో తెలుసా? బహుగా ఫలిస్తారట. ఎలాగా? బహుగా ఫలిస్తారు. నువ్వు బహుగా ఫలించటం వలన దేవునికి, పరలోకపు తండ్రికి మహిమ వస్తుంది. ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఎవరైతే నన్ను మహిమపరుస్తారో నేను వారిని మహిమపరుస్తాను అని ప్రభు వాక్యం చెప్తుంది. ఈ రోజున నీవు క్రీస్తులో ఉంటే నువ్వేమవుతావు తెలుసా? బహుగా ఫలించేవాడుగా ఉంటావు. ఆమేన్. క్రీస్తులో ఉంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్తా. మీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే చూడండి, 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆమేన్. మీకు ఎందుకు చెప్తున్నానో తెలిసే మాట, క్రీస్తునందు నిలిచి ఉండండి అని.
మీరు క్రీస్తునందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడిగితే మీకు అనుగ్రహించబడుతుంది. ఏం చేయబడుతుంది? మీకు నువ్వు క్రీస్తు నుండి వేరైపోయి ప్రభు నుండి ఏదైనా పొందుకోవాలంటే అది రాదు, దొరకదు. అది ఎందుకంటే క్రీస్తు జీవం నీలో ప్రవహించట్లా. జీవం లేని కొమ్మ ఫలిస్తుందా? ఎండిపోతుంది. ఎండిపోతుందండి. ఎండిపోయిన కొమ్మ ఎప్పుడు ఫలించదు. ఎండిపోయిన కొమ్మని ఏం చేస్తారో తెలుసా? అగ్నిలో పడవేస్తారు. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోతాడో, ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక జీవితంలో వాడిపోతాడో, ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? అగ్నిలో పడవేయబడతాడు. ఎక్కడ పడవేయబడతాడు? నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, ఎవరైతే నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేసేవాడగా ఉంటావు. నువ్వు ఎప్పుడు ఎండిపోవు. ఖర్జూర వృక్షం ఎప్పుడైనా ఎండిపోద్దా? అది దినదినం ఏమవుతుందో తెలుసా? మొవ్వ వేసేదిగా ఉంటుంది. దాని మొవ్వ మీరు చూడండి, ఇప్పుడు పైకే చూస్తుంది. ఎలా చూద్ది? పైకే చూద్ది. అంటే పైనున్న వాటి మీదే దాని దృష్టి ఉంటుంది. ఆ మొవ్వ బయటికి రాకుండా ఎన్నో మట్టలు, ఎన్నో జీబులు దాన్ని చుట్టేసుకొని ఉంటాయి. కానీ మొవ్వ ఏం చేస్తావో తెలుసా? వాటిని అన్నిటినీ ఛేదించుకొని అది బయటికి వచ్చి మొవ్వ వేసేదిగా ఉంటుంది. ఈ లోకంలో నీ జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అన్నీ కలిగినా కూడా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మొవ్వ వేసేవాడగా ఉంటావు. క్రీస్తులో నీవుంటే, నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే నువ్వేం చేస్తావో తెలుసా? మొవ్వ వేసేవాడగా ఉంటావు. కొంతమంది చెప్తారు, ఒకప్పుడు మేము చేసామయ్యా, ఇప్పుడు ఆడిపోయామయ్యా. ఒకప్పుడు మేము చేసామయ్యా, ఇప్పుడు ఎండిపోయామయ్యా. ఇప్పుడు ఏమైంది? ఎండిపోతానికి కారణం ఏంటి? నువ్వు వాడిపోవటానికి కారణం ఏంటి? నువ్వు చేయలేకపోవటానికి, పరిచర్య చేయలేకపోవటానికి, దేవుని కొరకు ఏ పనిని నువ్వు చేయలేకపోవటానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఎంతో త్యాగం చేసేవే, ఒకప్పుడు ఎంతో కష్టపడ్డావే, ఒకప్పుడు సువార్త సభలంటే నడుం కట్టుకుని, సువార్త సభలు అయిపోయే వరకు నడుం కట్టుకుని బిగించుకుని పనిచేసి ముందుండేవాడవే, భారాన్ని భరించేవాడవే, భుజస్కంధాల మీద దేవుని సువార్తను ప్రకటించడానికి భుజస్కంధాల మీద మోసేవాడవే. మరి ఈరోజు ఏమైందండి? ఒకప్పుడు బాగా చేసామండి, అయ్యగారికి ఒకప్పుడు బాగా సపోర్ట్గా. ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు? కారణం ఏంటో చెప్పనా? నువ్వు ద్రాక్షావళి నుండి వేరయ్యావు. ఆయన జీవం నీలో ప్రవహించట్లేదు కాబట్టి నీ కొమ్మ ఏమైపోయిందో తెలుసా? ఎండిపోయింది. నీ కొమ్మ ఏమైందో తెలుసా? వాడిపోయింది. ఆయనలో నువ్వు నిలిచి ఉన్నంత కాలం జీవం నీలో సమృద్ధిగా ప్రవహిస్తుంది. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దొంగతనమును హత్యను చేయటానికి వచ్చాడు. నేను గొర్రెలకు జీవమును, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. ఈ రోజున సమృద్ధి అయిన జీవం నీకు ఇస్తాడు దేవుడు. ఆ సమృద్ధి అయిన జీవం నీలో ఉన్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? ప్రభు కొరకు ఫలించేవాడుగా ఉంటావు. ఆమేన్. ప్రభు కొరకు ప్రయాసపడేవాడుగా ఉంటావు. ఒకప్పుడు చేసామండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమని? ఒకప్పుడు ఏదో ముసలిదానివి లేగలేకపోతే అనుకోవచ్చు, అనారోగ్యం దాపరించింది అనుకో, ఇప్పుడు చేయలేకపోతున్నాయ్యా అనొచ్చు. పని చేయలేకపోతే ప్రార్థన చేయొచ్చుగా. చేయొచ్చా? చేయకూడదా? మరి ఎందుకు ప్రార్థన చేయట్లా? అసలు జీవమే లేదు. మీలో జీవం ఉంటే పౌలు అపోస్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? నేను ఆత్మలో ప్రార్థిస్తాను, మనసులో ప్రార్థన చేస్తాను, ఆత్మలో పాడతాను, మనసుతో పాడతాను. నీ జీవితంలో పరిశుద్ధాత్మ నీలో ప్రవహిస్తున్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేయగలుగుతావు. ఎక్కడ చెప్పండి? మనసుతో ప్రార్థన చేయగలుగుతావు, ఆత్మలో పాడగలుగుతావు, మనసుతో పాడగలుగుతావు. ఇప్పుడు నువ్వు ఆ క్రియలు లేవంటే అర్థం ఏంటి? క్రీస్తు నుండి వేరైపోయావు. ఎక్కడండి? నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది.
క్రీస్తు నుండి వేరైపోయిన వాడు ఏమవుతాడు తెలుసా? ఎండిపోతాడు. వాడు ఆధ్యాత్మిక జీవితం ఎండిపోతుంది, కుటుంబ జీవితం ఎండిపోతుంది, వారు ఏ పని చేసినా కలిసి రాదు. కానీ క్రీస్తులో ఉండి నీవు చేసిన ప్రతినిధి ఏమవుతుందో తెలుసా? సఫలమవుతుంది. ఆమేన్. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. ఏ సృష్టి? నూతన సృష్టి. నూతన సృష్టి అండి. నువ్వు ఒక నూతన సృష్టిగా ఉందువుగాక. ఆమేన్. సృష్టిని దేవుడు సృజించినప్పుడు సృష్టిలో కావలసినవన్నీ ఈ యొక్క భూమండలం మీద కావలసిన వాటినన్నిటినీ దేవుడు సృజించాడా లేదా? మరి నువ్వు క్రీస్తులో ఉంటే నీకు కావలసినవన్నీ ఆయన సృజిస్తాడా లేదా? చెప్పండి. నువ్వు క్రీస్తులో లేవు, క్రీస్తులో లేవు, సంఘంలో ఉన్నావు. ఎక్కడున్నావు? మా సంఘం ఎంత పెద్దదో తెలుసా? సంఘం పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నావేమో, దైవజనుడి పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నావేమో, దేవుని పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నావేమో. దేవుడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు, మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. ఆయన యందు నిలిచి ఉండటానికి, నిలిచి ఉన్నావనటానికి రుజువు ఏంటంటే క్రీస్తులో ఉన్న జీవం నీలో ప్రవహిస్తుంది. ఆ జీవం నీలో ప్రవహించినప్పుడు నువ్వు వెలిగించబడతావు. ఆ వెలుగు ఫలాలు ఏంటంటే మంచితనం, నీతి, సత్యం. ఏంటండి? నీతి సత్యాన్ని కలిగి ఉంటావు. రెండోది, క్రీస్తు నీలో ఉంటే నీ శరీరాన్ని పాపం విషయమై చంపివేసేవాడుగా ఉంటావు. ఎలా ఉంటావు? పాపం విషయమై చంపివేసేవాడుగా ఉంటావు. 2, 3 క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆయన స్వభావం, ఆయనలో నువ్వు ఉంటే ఆయన స్వభావం నీలో ప్రవహించేదిగా ఉంటుంది. ఆయన స్వభావం నీలో ప్రవహిస్తుంది. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న సాత్వికం, ఆయనలో ఉన్న దయాళత్వం, ఆయనలో ఉన్నటువంటి ఆశా నిగ్రహం, ఆయనలో ఉన్నటువంటి నిరాడంబర జీవితం నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు నీవు బహుగా ఫలించేవాడగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఫలించటమే కాదు, నీకేది ఇష్టమో అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. క్రీస్తులో ఉండి నీవు చేసే ప్రార్థన, అడిగే ప్రతిదీ నీకు అనుగ్రహించబడుతుంది. నీవు చేసే ప్రతిదీ అనుగ్రహించబడుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో ఉన్నావు. క్రీస్తు జీవం నీలో ప్రవహిస్తుంది. క్రీస్తు యొక్క ఆత్మ నీలో నివాసం చేస్తుంది. క్రీస్తు యొక్క స్వభావం నీలో ఉంది కాబట్టి, ఆయన స్వభావం నీలో ఉంది కాబట్టి నువ్వేదడుగుతావో దాన్ని దేవుడు నీకు ధారాళంగా అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. మొకరిస్తారా? చేతులెత్తుతారా? మోకరించి